జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో దూకుడు పెంచారు. ఈరోజు పవన్ కళ్యాణ్ పెద్దాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సామర్లకోట రింగ్ సెంటర్లో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామం ముసలమ్మ తల్లి గుడి వద్ద బహిరంగ సభలోనూ జనసేనాని పాల్గొంటారు. బహిరంగ సభలకు, రోడ్ షోలకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. పవన్కు మద్దతుగా పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం చేయనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో దూకుడు పెంచారు. ఈరోజు పెద్దాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సామర్లకోట రింగ్ సెంటర్లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామం ముసలమ్మ తల్లి గుడి వద్ద బహిరంగ సభలో జనసేనాని పాల్గొంటారు. బహిరంగ సభలకు, రోడ్ షోలకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. పవన్కు మద్దతుగా పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం చేయనున్నారు. ఈరోజు కాసేపట్లో పెద్దాపురంలో పవన్ ప్రచారం చేయబోతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ, జనతుర్ వర్మ, 2 సభల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. అలాగే వరుణ్ తేజ్ ఎంతసేపట్లో పిఠాపురం చేరుకుంటారు? జనసేన నేతలు ఏం చెప్తున్నారు? సతీష్, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ పార్లమెంట్లో ప్రస్తుతం 2 నియోజకవర్గాల్లో వారాహి విజయబేరి అయితే నిర్వహిస్తారు. ముఖ్యంగా తొలుత ఈరోజు సాయంత్రం 5 గంటలకి కాకినాడ రూరల్లో ఏదైతే ఇంద్రపాలెం గ్రామానికి సంబంధించి ముసలమ్మ తల్లి గుడి సెంటర్లో బహిరంగ సభలో తొలుత కాకినాడ రూరల్లో పాల్గొంటారు. అటు తర్వాత పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట రింగ్ సెంటర్లో వారాహి విజయబేరి ద్వారా బహిరంగ సభ నిర్వహిస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా కాకినాడ రూరల్కి సంబంధించి జనసేన తరపున కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ, పంతం నానాజీకి మద్దతుగా ప్రస్తుతం ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే వారాహి వాహనంపై నుండి ఈ బహిరంగ సభ నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకి షెడ్యూల్ ఖరారు చేశారు. ఆ తర్వాత అక్కడికి సమీపంలో 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ తరఫున కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి నిమ్మకాయల చినరాజప్పకి ప్రచారానికి మద్దతుగా ప్రస్తుతం అక్కడ కూడా సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ వారాహిపై నుండి బహిరంగ సభ కూడా నిర్వహించడానికి షెడ్యూల్ అయితే ఖరారు చేశారు. దీనికి సంబంధించినంత వరకు కూటమి నేతలు పూర్తి స్థాయిలో భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ 2 కూడా ఖచ్చితంగా తమ పార్టీలో గెలుపు గుర్రాలుగా ఇప్పటికే ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో పూర్తిగా కాకినాడ రూరల్ అంటే భారీ మెజార్టీ దిశగా ఏదైతే పిఠాపురంలో తాను పోటీ చేస్తున్న తరుణంలో పిఠాపురంలో గెలుపు ఇప్పటికే డిసైడ్ అయింది. ఇక మెజార్టీ విషయానికి సంబంధించినంత వరకు అత్యధిక మెజార్టీకే ప్రస్తుతం తమ ప్రయత్నాలు అంటూ కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి జన సైనికుల నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారో అదేవిధంగా కాకినాడ రూరల్లో కూడా అంతే ప్రతిష్టాత్మకంగా ప్రస్తుతం కాకినాడ రూరల్ అభ్యర్థిగా ఉన్నటువంటి పంతం నానాజీకి సంబంధించి పూర్తి స్థాయిలో తను మద్దతు కూడా మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న తరుణంలో ఆయన ప్రభావం కూడా ఈ నియోజకవర్గం మీద ఉంటుంది. ఇప్పటికే గెలుపు గుర్రంగా డిసైడ్ చేసినటువంటి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో
తన ప్రచారంతో మరింత అక్కడ ఉన్నటువంటి కేడర్లో జోషిని నింపేందుకు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈరోజు ముఖ్యంగా 3 రోజులు 6 సభల పేరిట 3 రోజుల పాటు నిన్న ఏదైతే రాజోలు రామచంద్రపురం ముగించుకున్న తర్వాత ఈరోజు కాకినాడ రూరల్ పెద్దాపురం నియోజకవర్గాలు తొలుత కాకినాడ రూరల్లోనే సాయంత్రం 5-6 మధ్య పవన్ కళ్యాణ్ అయితే బహిరంగ సభ ద్వారా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడతారు. అటు తర్వాత పెద్దాపురం కి సంబంధించి సాయంత్రం 7 గంటలకి సామర్లకోట సంబంధించి రింగ్ సెంటర్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు ఆ టైంకి 7 గంటలకి సాయంత్రం 7 గంటలకు కూడా బహిరంగ సభ కూడా నిర్వహిస్తారు. ఇంకా ఈరోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న తరుణంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఏదైతే సినీ నటులందరూ కూడా అలాగే జబర్దస్త్ టీంకి సంబంధించి ఆ టీం సభ్యులందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మారి గడిచిన 15 రోజుల నుంచి పూర్తి స్థాయిలో పిఠాపురంలో నియోజకవర్గంలో కూడా ప్రచారం చేస్తున్న తరుణంలో తాజాగా ఈరోజు మెగా ఫ్యామిలీ నుంచి బాబాయ్ కోసం అబ్బాయి అంటూ కూడా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పిఠాపురం నియోజకవర్గంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతానికి చేరుకుంటారు. అటు తర్వాత పవన్ ఇప్పటికే చేబ్రోల్లోని తన నివాసంలో ఉన్న నేపథ్యంలో అక్కడ 12 గంటల ప్రాంతానికి చేబ్రోలు కూడా వరుణ్ తేజ్ రావడం, బాబాయ్ని కలవడం, తన మద్దతుగా అక్కడ కొంత సమావేశమై ముఖ్య నేతలతో సమావేశం తర్వాత 3:30 ప్రాంతానికి ఏదైతే గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో సమావేశం నిర్వహిస్తారో అటు నుంచి ఏదైతే పూర్తి స్థాయిలో అక్కడి నుంచి దుర్గాడ అలాగే చందుర్తి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ముఖ్యంగా 3 ప్రాంతాల్లోని బహిరంగ సభ ద్వారా అక్కడ ప్రజల్లో కొంత జోష్ నింపేందుకు పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఆయన ప్రచారం చేస్తారు. ముఖ్యంగా 4 బహిరంగ సభలు గ్రామాల్లో ప్రధానమైన గ్రామాల్లో 4 గ్రామాల్లోని కూడా బహిరంగ సభ కూడా వరుణ్ తేజ్ అయితే నిర్వహిస్తారు. సాయంత్రం 7-8 మధ్యలో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. అటు తర్వాత తిరిగి హైదరాబాద్ పైన వెళ్తారు అని చెప్పి కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి జనసేనకు సంబంధించిన నాయకులు అయితే చెప్తా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఏదైతే కాకినాడ రూరల్కి సంబంధించి ప్రచారానికి రాబోయే ముందు వరుణ్ తేజ్ ప్రచారానికి అయితే వెళ్తారు. వరుణ్ తేజ్ ప్రచారానికి వెళ్ళిన తర్వాత 3:30-4 గంటల ప్రాంతంలో అక్కడ ప్రచారం మొదలు పెడతారు తాటిపర్తిలో. అటు తర్వాత ఆయన పంపించి పవన్ కళ్యాణ్ కాకినాడ రూరల్కి సంబంధించి ఇంద్రపాలెం లో సభ నిర్వహించడానికి ఇటువైపు బయలుదేరి వస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి 15 కిలోమీటర్ల నీరు ఉన్న నేపథ్యంలో రోడ్డు మార్గంలోనే ఇక్కడికి వస్తారు. ఇది అయిన తర్వాత కూడా కాకినాడ రూరల్ కంప్లీట్ అయిన తర్వాత అటు తర్వాత పెద్దాపురానికి కూడా రోడ్డు మార్గంలోనే సామర్లకోట వెళ్ళి అక్కడ బహిరంగ సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడతారు. ఇక రేపు కూడా కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి 2 రోజులు ఏదైతే ప్రతిపాడు నిన్న ఈరోజు శరవేగంగా ఈ కార్యక్రమాలు కొనసాగిన తర్వాత రేపు మిగిలిన కాకినాడ పార్లమెంట్కి సంబంధించి 2 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయి పత్తిపాడు జగ్గంపేట ఈ రెండింటిలో కూడా రేపు యథావిధిగా ఈ 2 నియోజకవర్గాలు కొనసాగిస్తారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో తాను పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన టీడీపీ కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న అన్ని నియోజకవర్గాల్లోనే ప్రచారం చేయడానికి షెడ్యూల్ అన్నీ ఖరారు చేసుకున్నారు. ఇప్పటికే 30% కూడా పూర్తి చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో మరింత ఎందుకంటే ఇంకా 15 రోజులు దగ్గర పడి పోలింగ్ సమయం వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో తన ప్రచారాన్ని ఎన్నికల ప్రచారాన్ని మరింత ఊపందించేందుకు పూర్తిగా అలుపెరగకుండా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే బహిరంగ సభల ద్వారానే ఒకవైపు చంద్రబాబుతో కలిసి ఇరువురు ప్రస్తుతం ప్రచార పర్వం అయితే కొనసాగిస్తున్న నేపథ్యంలో ఉంది. ఏదేమైనా తన ప్రచారంతోనే అలాగే ఏదైతే తన ఆ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలపైనని తాను ఏం చేయబోతున్నానన్నది ప్రతి బహిరంగ సభ ద్వారా ప్రజలకి క్లియర్ కట్గా చెప్తూ పూర్తి స్థాయిలో తాను తన కోసం ఏదైతే ప్రజల కోసం ఉన్నాను కష్టాలు ఏదైతే ప్రజల కష్టాలన్నీ తన కష్టాలుగా భావిస్తూ తన సమస్యలుగా భావిస్తూ పూర్తి స్థాయిలో పనిచేస్తానని స్వయంగా పవన్ కళ్యాణ్ ఎందుకంటే స్థానికంగా ఉన్న సమస్యలు అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలకే ఎక్కువ పరిచయం ఉన్నా సరే ఏదైతే పవన్ కళ్యాణ్ సభ నిర్వహిస్తున్న సభలో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ స్థానికుడా పవన్ కళ్యాణ్ అన్ని సమస్యలపై ఇంత అనర్గళంగా అర్థవంతంగా మాట్లాడుతున్నారని ప్రజల్లో కూడా కొంత చర్చ నడుస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో స్థానిక సమస్యలు ఏ బహిరంగ సభ ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే అక్కడ స్థానిక సమస్యలపై పూర్తి స్థాయిలో తనకి విషయ పరిజ్ఞానం పెంచుకుని అక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల ఎప్పటి నుంచో స్థానికుడిగా ఉంటే కానీ తెలియనటువంటి సమస్యల పట్ల కూడా ఆయన బహిరంగంగానే ప్రజలకి ఉద్దేశించి మాట్లాడడం ఆ సమస్య పరిష్కారానికి తానేం చేయబోతున్నాను అన్నది కూడా చెప్తూ సభని కొనసాగిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక నమ్మకం ఒక భరోసా అంటే జనసేన పార్టీ ఖచ్చితంగా ఈసారి గెలుపు సాధిస్తుంది అన్ని పోటీ చేసిన స్థానాల్లో కూటమి స్థానాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా మరికొంత బలం జోడించి ఖచ్చితంగా కూడా అభ్యర్థులు కూడా గెలుపు గుర్రాలుగా మారతారు అన్న
ఒక రాజకీయ చర్చ కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ప్రసంగంలోని రిపీటెడ్గా కాకుండా ప్రతి సమస్య ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఏ సభ పెడితే ఆ ప్రాంతానికి సంబంధించి సమస్యల పట్ల వాటికి పరిష్కారాల పట్ల లేదంటే అక్కడ ఇప్పటివరకు హామీలు ఇచ్చి అమలు చేయలేనటువంటి అధికార పక్ష నేతలని ప్రశ్నించేందుకు కూడా పూర్తిగా ఆయన ఎక్కడా వెనుకాడటం లేదు. పూర్తి స్థాయిలో ఆయన ప్రసంగం ఆద్యంతం అందరిని ఆకట్టుకునేటట్టుగా ప్రస్తుతం ఉన్నాయి. పరిపూర్ణత్వం వచ్చిన రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు ఉన్నాడు అని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా కూటమి గెలుపు సాధ్యపడుతుంది, కూటమిదే విజయం అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్న తరుణం అయితే కొనసాగుతుంది. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ మాత్రం కాకినాడ రూరల్ తొలుత సభ నిర్వహిస్తారు. అటు తర్వాత పెద్దాపురం, రేపు జగ్గంపేట పరిస్థితుల్లో కొనసాగిస్తారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ ప్రచారం ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుంది. వచ్చే నెల 5వ తేదీన చిరంజీవి, రామ్ చరణ్ కలిసి కూడా పిఠాపురం వస్తారు అని చెప్పి జనసేన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ వర్మ. అటు తెలుగు